హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి టిప్స్ అండ్ ఐడియాస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది క్లీనింగ్ టిప్స్ అన్నమాట. సో 5 రకాల క్లీనింగ్ టిప్స్ చూస్తున్నారు కదా. సో ఈ 5 రకాల క్లీనింగ్ టిప్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాము. సో ముందుగా అయితే మనం మిక్సీ జార్ క్లీనింగ్ అన్నమాట. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇదైతే మనం డైలీ మనం వాడుతూ ఉంటాం మిక్సీ జార్ ని. కాకపోతే హడావిడిలో ఇలా బ్యాక్ సైడ్ వెనక సైడ్ మాత్రం మనం నీట్ గా క్లీన్ చేయం కదా. సో ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ అయినా ఇలా క్లీన్ చేసుకుంటే మనకి వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి కడిగే వరకు మళ్ళీ అలానే ఉంటుంది ఫ్రెష్ గా. సో వీడియోలో చూస్తున్నట్టుగా కొంచెం నిమ్మరసము, నెక్స్ట్ వంట సోడా, విమ్ లిక్విడ్, సో ఈ 3 ఇలా వేసేసుకొని మనం ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చి తర్వాత మనం ఇలా బ్రష్ తో, ఓల్డ్ బ్రష్ తో ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా నీట్ గా తయారవుతుంది. మనకి ఎక్కువ రుద్దే పని లేదు. జస్ట్ 10 మినిట్స్ లో మనం జస్ట్ నానబెట్టుకొని ఇలా ఒక 10 మినిట్స్ పాటు వదిలేసిన తర్వాత ఇలా బ్రష్ తో కానీ స్క్రబ్బర్ తో కానీ ఇలా మంచిగా ఇలా రుద్దుకుంటే సరిపోతుంది అనమాట. చాలా నీట్ గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేను మీ ముందే ఇలా మొత్తం బ్రష్ తో అయితే క్లీన్ చేసేసాను అనమాట. చూడండి, వాటర్ వేసేసుకున్నాక అందులో ఉన్న డస్ట్ అదంతా కూడా బయటకు వచ్చేసింది అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. మనకి వంట సోడా అనేది చాలా క్లీనింగ్ పర్పస్ గా చాలా బాగా యూజ్ అవుతుంది. సో లోపల ఏమైనా ఇరుక్కోవడం అలా ఉంటూ మనకి ఇలా సన్నని టూత్ పిక్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అలా వాటితో మనం నీట్ గా తీసేసుకోవచ్చు అనమాట. సో కొంచెం వాటర్ తో మంచిగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మన కొత్త దానిలాగా మెరిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి. రెగ్యులర్ గా మనం కాకపోయినా, డైలీ కాకపోయినా ఇలా వీక్లీ వన్స్ మనం ఇలా డీప్ క్లీనింగ్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది అనమాట. టిప్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ స్టవ్ బర్నర్స్ క్లీనింగ్ అనమాట. సో మనమైతే స్టవ్ బర్నర్స్ ని అస్సలు క్లీన్ చేయం కదా. అవి క్లీన్ చేయకపోతే అవి మంట అనేది చాలా తక్కువగా వస్తుంది. ఒక్కొక్కసారి లోపల అదంతా డస్ట్ పేరుకుపోయి నల్లగా అయిపోయి ఆ మంట అనేది చాలా తక్కువగా వస్తుంది. ఒక్కొక్కసారి పాడైపోవడం అలా అవుతుంది. మనం దేనికి రావట్లేదు అనేసి కంగారు పడుతూ ఉంటాం కదా. సో ఈ విధంగా చేసుకోండి. మనకైతే మంట అనేది పెద్దగా చాలా బాగా వస్తుంది అనమాట. సో అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా ఒక గిన్నెలో స్టవ్ బర్నర్స్ అయితే పెట్టేసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా వంట సోడా, నెక్స్ట్ నిమ్మరసము, తర్వాత టూత్ పేస్ట్ ఉంటుంది కదా, మనకి ఏ పేస్ట్ అయినా పర్లేదు. కోల్గేట్ ఉంటే కోల్గేట్, లేదంటే వేరేదైనా పర్లేదండి. సో నేనైతే ఇలా కోల్గేట్ అయితే పెట్టేసి ఇలా మొత్తం అప్లై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే వదిలేసేయండి. తర్వాత చూడండి, మనకి ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట. లోపల ఉన్న నల్లదనం అదంతా కూడా వచ్చేస్తుంది. ఇలా ఓల్డ్ బ్రష్ తో ఇలా మంచిగా రుద్దుకుంటే సరిపోతుంది అనమాట. సో లోపల ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ లేదంటే ఏదన్నా ఇరుక్కుపోవడం ఉంటే కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మంత్లీ వన్స్ అన్నా చేస్తే మనకి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇలా హాట్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది, నీట్ గా అయిపోతుంది. తర్వాత కావాలంటే ఇలా స్క్రబ్బర్ తో మనం మంచిగా రుద్దుకుంటే నీట్ గా అవుతాయి అనమాట బర్నర్స్. సో ఈ విధంగా మనం అప్పుడప్పుడు చేస్తుంటే మనకి మంట కూడా అది మంచిగా వస్తుంది అనమాట. సో పాడవ్వడం అలా అవ్వదు. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా పొడి క్లాత్ తోటి తూడ్చేసి మొత్తం ఆరిపోయాక అప్పుడు మనం వాడుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత డస్ట్, ఎంత నల్లగా అయిపోయిందో అదంతా వాటర్ లో. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి, మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట స్టవ్ గురించి అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి తాడదండి. ఇదైతే మనం డైలీ పూజ గదిలో ఇంకా వెండి సామాన్లు కానీ ఇత్తడివి, రాగి అవైతే ఉంటూ ఉంటాయి కదండి. సో వాటిని మనం డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో మనం క్లీన్ చేసే వరకు కూడా అవి తలతల మెరిసిపోవాలి. అలానే మనం క్లీన్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో వీక్లీ మనం మళ్ళీ కడిగే వరకు అలానే ఉండాలంటే ఇలా మనకి పూజ స్టోర్ లో, బయట షాప్స్ లో అయితే దొరుకుతాయి అనమాట పితాంబరి ప్యాకెట్ అయితే. సో అది ప్యాకెట్ అయితే 5 రూపీస్ నుంచి ఉంటుంది. సో ఇదైతే తెచ్చుకొని ఇలా మంచిగా మనకు పూజ ఐటమ్స్ అన్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ వాటర్ లో తడిపేసి ఇలా కొంచెం అప్లై చేసుకొని ఇలా రుద్దామంటే సరిపోతుంది అనమాట. చూడండి, రాగి గ్లాసు ఎలా ఉంది స్టార్టింగ్, తర్వాత చూడండి ఎలా మారిపోతుందో. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ పితాంబరి ప్యాకెట్ అయితే. ఓన్లీ రాగి పాత్రలు కాకుండా మనకి వెండి కానీ ఇత్తడివి కానీ వాటిని కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి
వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. చూడండి జస్ట్ వాటర్ పోసుకున్నాను. చూడండి ఎక్కువ రుద్దన అవసరం లేదండి. స్క్రబ్బర్ ఉంటే మెత్తటి స్క్రబ్బర్ దాంతో కూడా జస్ట్ లైట్ గా రుద్దుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ కష్టపడని అవసరం లేదనమాట. సో ఎన్ని ఉన్నా కూడా మనం ఈజీగా క్లీన్ చేసేయచ్చు. తర్వాత మంచిగా క్లాత్ తో తుడిచి పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు మనకి అలానే మెరిసిపోతూ ఉంటాయి అనమాట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం అయితే స్టవ్స్ ఇంకా ఇండక్షన్ స్టవ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. సో చూడండి ఇండక్షన్ స్టవ్ క్లీనింగ్ అనమాట ఇదైతే. సో ఇలా వాడే కొద్దీ కొంచెం ఇలా అయిపోతూ ఉంటుంది కదా, డస్ట్ అలా పడిపోయి. సో ఈ విధంగా మన ఇంట్లో టూత్ పేస్ట్ ఉంటుంది కదండి. సో ఓన్లీ టూత్ పేస్ట్ మనం ఇలా జస్ట్ అప్లై చేసుకొని మంచిగా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఒకటి అది తడి క్లాత్ తోటి ఇలా తూడ్చుకుంటే సరిపోతుందండి. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అప్పుడే కొత్త దానిలాగా మెరిసిపోతుంది అనమాట. సో దానికి ఉన్న వైరు కానివ్వండి, సో వీటన్నిటిని కూడా మంచిగా వీటితో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ టూత్ పేస్ట్ తో మనకి చాలా బాగా నీట్ గా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. వాటర్ వేసి కడగొద్దండి ఇదైతే. సో అందుకనేసి జస్ట్ తడి క్లాత్ తో మనమైతే ఈ విధంగా మొత్తం నీట్ గా తుడుచుకుంటే సరిపోతుంది. వీక్లీ వన్స్ ఇలా తుడుచుకున్నామంటే చాలా నీట్ గా కొత్త దానిలాగా మెరిసిపోతాయి. లేదంటే మనకి పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట, లోపల డస్ట్ వెళ్ళి. సో ఈ విధంగా వాటర్ అలా వేయకుండా జస్ట్ మనకి టూత్ పేస్ట్ తో నీట్ గా చేసేసుకోండి. అవసరం ఉన్న వాళ్ళకి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫైనల్ టిప్ వచ్చేసి మనకైతే ఈ 5th అండి. ఇదైతే ప్రతి ఒక్కరు ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమే అనమాట. సో మనమైతే డైలీ వాష్ చేయం కదా, నీట్ గా టైం కూడా ఉండదు. మనం రెగ్యులర్ గా వాడుతాం మిక్సీని, కానీ మనమైతే క్లీన్ చేయం కదా. సో అప్పుడప్పుడైనా ఇలా క్లీన్ చేసుకోండి. చూడండి నేను మీకు చూపించడం కోసం అయితే ఇలా ఒక 2-3 డేస్ నుంచి అయితే ఇలా ఉందన్నమాట. సో మీకు చూపించడం కోసం క్లియర్ గా ఈ విధంగా మార్చేసాను మిక్సీని అయితే. సో చూస్తున్నారు కదా, ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇలా వంట సోడా, నెక్స్ట్ విమ్ లిక్విడ్, మన ఇంట్లో అయితే లెమన్స్ ఉంటాయి కదా, లెమన్ ఇలా పిండేసి మొత్తం ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ కలుపుకున్న తర్వాత ఈ విధంగా లోపల వైపు కొంచెం అప్లై చేసుకొని మొత్తం బయట వైపు కూడా స్క్రబ్బర్తో కానీ బ్రష్తో కానీ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని ఒక 10 మినిట్స్ పాటు అయితే రెస్ట్ చేయండి. 10 మినిట్స్ పాటు వదిలేసిన తర్వాత ఒక పాత బ్రష్తో కానీ లేదంటే మన ఇంట్లో స్క్రబ్బర్స్ ఉంటాయి కదా మెత్తటివి, సో దాంతో అయినా, లేదు అంటే ఇలా నిమ్మ తొక్కతో కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మనం నిమ్మ రసంని ఆల్రెడీ పిండేసాం కదా, సో వేస్ట్ గా నిమ్మ తొక్కనైతే పడేస్తాం కదా. సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూడండి నిమ్మ తొక్కతో ఇలా రుద్దుకుంటే సరిపోతుంది. ఎంత బాగా క్లీన్ అవుతుందో చూడండి. మనం జస్ట్ ఎక్కువ రుద్దన అవసరం లేదండి, ఎక్కువ కష్టపడని అవసరం లేదు. జస్ట్ 10 మినిట్స్ వదిలేసిన తర్వాత చూడండి జస్ట్ ఇలా మొత్తం ఇలా రుద్దుకుంటే సరిపోతుంది. మనం మళ్ళీ వాటర్ తో అయితే వాష్ చేయొద్దండి, పాడైపోతాయి వాటర్ లోపలికి వెళ్ళి. సో ఈ విధంగా రుద్దేసిన తర్వాత జస్ట్ తడి క్లాత్ తో మొత్తం తుడిచేసుకొని తర్వాత పొడి క్లాత్ తో తుడుచుకుంటే సరిపోతుంది. చాలా బాగా నీట్ గా అవుతుంది. చూస్తున్నారు కదా, వీడియోని స్కిప్ చేయకుండా పెట్టాను. సో లైవ్ లో చూసేయండి మీరే. వావ్, చూస్తున్నారు కదా మీరే. ఇప్పుడైతే తడి క్లాత్ తో నేనైతే ఇలా మంచిగా తుడిచేసుకున్నాను. కొత్త దానిలాగా చూడండి ఎంత మెరిసిపోతుందో. స్టార్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి. ఇలా మంచిగా నీట్ గా క్లీన్ అవుతుంది అనమాట. మనం జస్ట్ ఆ వంట సోడా ఇంకా విమ్ లిక్విడ్ వేసాం కదా, సో ఇంకా చాలా బాగా క్లీన్ అవుతుంది. లోపల వైపు కూడా వేసాం కాబట్టి లిక్విడ్ చూడండి జస్ట్ బ్రష్ తో ఇలా అంటే సరిపోతుంది. ఆ లోపల అదంతా మురికి కూడా మనకి వచ్చేస్తుంది అనమాట ఈజీగా. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనం క్లాత్ తో మొత్తం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత లోపల మూలన ఏదైనా ఉంటే చూడండి, చేతితో క్లీన్ చేయడం రాదు కాబట్టి ఈ విధంగా మన ఇంట్లో టాబ్లెట్స్ ఉంటాయి కదండి, టాబ్లెట్ షీట్స్ ని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని ఇలా జస్ట్ ఇలా తీసేసామంటే సరిపోతుంది. షార్ప్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా బాగా నీట్ గా క్లీన్ ఉంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో వీడియో యూస్ఫుల్ గా ఉందనుకుంటే లైక్ చేయండి. అవసరం నాకు వీడియోని షేర్ చేయండి. ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.